మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామమునికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్ప దేవుడ, జీవం గల యేసయ్య మీకు స్తోత్రం నాయన. ప్రభువా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశించండి. తండ్రి, మీకు స్తోత్రాలు చేస్తున్నాం. అయ్యా ప్రభువా, వాక్యమైన దేవుడు నాయన, వాక్యంలో జ్ఞానంతో మమ్మల్ని నింపండి, సహాయం తెచ్చేసి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు చేస్తున్నాయి ఆయన. వాక్యం ఎందరైతే వినుస్తున్నారో చూస్తున్నారో వారందరినీ కూడా నాయన మీరు దీవించి ఆశించి వారి మీద కూడా మీ కృప నుంచి, దయ నుంచి సహాయం చేసే చిత్తం జరిగించి నడిపించి మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా 2 వందనాలు. 2 దినాన మనం చూసాం కదా, ఆవరణంలో ఆ పహరీ గోడలాగా ఆవరణానికి కావలసిన అడ్డు తెరలతో, దాన్ని ఇత్తడి స్తంభాలతో దేవుడు దాన్ని నిర్మించడానికి ఎలా చేయాలో ఆయనకి చూపించాడు. ఆ తర్వాత 27వ అధ్యాయంలో మనం చూద్దాం. 27వ అధ్యాయంలో, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు. దాన్ని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలను. ఈ ఉపకరణలన్నీ ఇత్తడితో చేయవలను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములు చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు కింద దాన్ని ఉంచవలను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలను. బలిపీఠమును మోయుటకు మోతకర్రలు దానికి 2 పక్కల ఉండవలను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే దానిని చేయవలను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు కదా, కొండ మీద నీకు చూపబడిన పోలికగానే దాన్ని చేయవలను. ఏ కొండ మీదకి వెళ్ళాడు ఆయన? సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు గాఢాంధకార మేఘంలో దిగి వచ్చినప్పుడు, గాఢాంధకార మేఘంలోనికి మోషేని కూడా పిలిచినప్పుడు, మోషే అక్కడికి వెళ్తే మోషే ఆ గాఢాంధకార మేఘంలోని పరలోక రాజ్య మహిమను చూపిస్తూ అక్కడ జరుగుతున్న ప్రతి సంభవాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దేవాలయంలో ఉండవలసింది బలిపీఠము. అదే ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆ బలిపీఠము కింద చనిపోయిన వారి ఆత్మలు, హతులైన వారి ఆత్మలు, నాదా సత్యస్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు అని చెప్పి అక్కడ ఆత్మలు మొరపెడుతున్న సంగతి మనం చూస్తాం. అదే విధానాన్ని ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో కూడా బలిపీఠాన్ని కట్టమంటూ ఉన్నాడు. ఆ బలిపీఠం దేనికంటే మనుషులందరూ కూడా వారు చేసిన పాపాలను బట్టి, వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా వారు ఒక మేకనో గొర్రెను తీసుకొచ్చి ఆ గొర్రెని వధించి ఆ బలిపీఠం మీద కాల్చి బలిపీఠం కింద కాల్చి దాన్ని వధించేవాళ్ళు. వీరు చేసిన పాపమంతా కూడా దాందులో మొత్తం దహించబడుతూ ఉండేది. ఏది దహించబడేదంటే ఒక గొర్రె కానీ, మేక కానీ, ఎద్దు కానీ అది దహించబడేది. అయితే పాపం అనేది సంపూర్ణంగా పోయేది కాదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఒక్కసారిగా బలిగా అర్పించబడ్డాడు. ఆయన రక్తాన్ని తీసుకొని వచ్చి ఆ బలిపీఠం మీద పోయడం అనేది జరిగింది. ఆయన ఆరోహణమై వెళ్ళాడు, ఆ బలిపీఠం మీదే దాన్ని పోసాడు. ఆయన రక్తాన్ని తీసుకొని వెళ్ళి, అందుకే ఆయన ప్రార్థన చేస్తూ చెప్తారు కదా,
తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. అది ఎంతటి గిన్నె అంటే సర్వ ప్రపంచంలో సర్వమానవులు చేసిన ప్రతి పాపం యొక్క ఆ పాపం యొక్క రక్త ప్రోక్షణతో నిండిన ఆ గిన్నె. అది పరిశుద్ధమైనది. అది ప్రభు రక్తం చిందించడం వలన వచ్చింది. కానీ మనుషులందరూ చేసిన పాపం ఇంత అంతా కాదు. అది లెక్కించలేం మనం. ఇంతని మనం కొలత వేయలేం అనమాట. అంత పాపం అనేది భూమి మీద ఉంటుండగా ఒక చుక్క రక్తం చాలు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టిని కూడా సృష్టించిన దేవుడు, సర్వలోకాన్ని కూడా చేసిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. అటువంటి ఆ గొప్ప దేవుడు ఆ రక్తాన్ని చిందించగా, రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించగా, ఆ ప్రోక్షణ రక్తం ద్వారా వీళ్ళందరికీ కూడా పాప క్షమాపణ అనేది కలుగుతుంది. పాప క్షమాపణ అనేది వాళ్ళు కలిగినప్పుడు వాళ్ళు శుద్ధులవుతారు, పరిశుద్ధులవుతూ ఉంటారు. అందుకే మనం నమ్మి బాప్తిసం పొందినవాడు, మారు మనసు రక్షణ పొందినవాడు ఆ బల్లలో చేయి వేసినప్పుడు, ఆ బల్లారాధనలో చేయి వేసినప్పుడు ఆ రక్తమే మన హృదయంలో ఉన్న ఆ బలిపీఠం దగ్గర ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు మనకి కూడా పరిశుద్ధత వస్తుంది, పవిత్రత వస్తుంది. మనలో ఉన్న పాపం అంతా కూడా కాలిపోతుంది. అందుకే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని దేవుని లేఖనం అనేది తెలియచేస్తూ ఉంది. ఆ నమ్మినప్పుడు మాత్రమే దేవుడు నా హృదయంలో ఉన్నాడు, ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అక్కడ ఈ ప్రత్యక్ష గుడారపు విధానమంతా కూడా అందులోనే కనబడుతోంది మనకి. అక్కడ హృదయ అంతరంగం అనేది అతి పరిశుద్ధ స్థలములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడై కెరూబులతో వచ్చి కెరూబుల కింద ఆశ్రయుడై ఉండి అక్కడ ఆయన కూర్చుంటాడు. అలాగే ఆయన ఎదుట తెరగా ఉన్న మన మనస్సు. అందుకే హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని చెప్పేసి అంటాడు. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి మన పాపం అంతా కూడా ఒప్పుకున్నప్పుడు, మన తప్పంతా కూడా ఒప్పుకున్నప్పుడు, కన్నీటితో దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు మన పాపం అంతా కూడా దేవుడు తీసివేసి అందులో కాల్చివేస్తాడు. ఆ కాల్చివేస్తున్నప్పుడు అక్కడైతే పొగ వస్తుంది, ఇక్కడైతే కన్నీరు వస్తాయి. మన హృదయంలో ఉన్న వేదనంతా పోయింది, బాధ అంతా పోయింది. దేవుడు మనకి అంత గొప్ప కృపని దేవుడు మనకి దయచేస్తాడు. అంత దివ్యమైన సన్నిధిని దేవుడు మనకి దయచేస్తాడు. ఈ దేహం ఉంది కదా, ఈ దేహమే ఆవరణం. ఇదిలో లోపలికి వచ్చిన, అందుకే ప్రభువారు ఒకసారి అంటారు, బయటికి వెళ్ళే వాటి వలన ఏ విధంగా నా అపవిత్రం అవ్వరు, కానీ లోపలికి వచ్చే వాటి వల్లనే, లోపల నుండి వెళ్ళే వాటి వల్లనే. లోపల నుండి వెళ్ళేవేమంతే, లోపల దేవుడు ఉన్నాడు, దేవుని తోసేసి, దేవుని కాదని, దేవుడికి స్థానం ఇవ్వకుండా, దేవునికి నివాసం అనేది లేకుండా ఉన్నాయి అనుకో, లోపల ఉండేది దయ్యపాత్మలే ఉంటాయి. అందులో బయటికి వెళ్ళి అనుకో వ్యభిచారము, దొంగతనము, మత్సరము, ఇవన్నీ కూడా వ్యర్థమైన అన్నీ కూడా లోపల నుండి వచ్చి మనిషిని పాడు చేస్తాయి. అదే లోపల సింహాసనశీలుడైన దేవుడు అక్కడ ఉన్నాడు అనుకో, దేవుడు వచ్చిన వాటన్నిటి కూడా ఆయన పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. మనకి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఆయన దయచేస్తాడు. అందుకే ఈ ధర్మశాస్త్ర విధానంలో దేవుడు తీసుకొని వచ్చాడు, ఐగుప్తులోని ప్రజలను తీసుకొని వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని చూపించి ఫరో సైన్యం అంతటిని కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో చంపేసి ఈరోజు వాళ్ళకి తీసుకొని వచ్చి వాళ్ళు సరిదిద్ది వాళ్ళకి కావలసిన ఆహారం అంతా కూడా పుర్రెల ద్వారాను, ఆ మన్నా ద్వారాను వారు పోషిస్తూ, పగటివేళ మేఘస్తంభం గాను, రాత్రివేళ అగ్నిస్తంభం గాను దేవుడు వాళ్ళతో ఉండి ఈరోజు వాళ్ళకి ఒక ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రం దేనికంటే వీళ్ళు పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడిన వీళ్ళు సర్వ ప్రపంచానికి కూడా మాదిరిగా ఉండాలి, మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలి, దేవుని ఆత్మతో నిండిన వారిగా ఉండాలి, దేవుని ప్రేమను పంచేవారిగా ఉండాలి. వీరు ఏ పాపము లేని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, లోకానికి ప్రభువును చాటేవారిగా వీళ్ళు ఉండాలి అని చెప్పి దేవుడు నిర్ణయించి ఇక్కడ ఈ ధర్మశాస్త్ర విధిలో ముందుగా ప్రత్యక్ష గుడారాన్ని, ఆ దేవుని సందులోకి వచ్చినప్పుడు దేవుడు మనిషిని ఎలా అయితే పరిశుద్ధపరుస్తాడో, దేవుని సందులోకి వచ్చినప్పుడు వాడి పాపాన్ని ఎలా అయితే ఒప్పుకుంటాడో, ఇదంతా కూడా ఒక క్రమ ప్రకారంగా దేవుడు చేయిస్తూ ఉన్నాడు. ఒక్క మాట కానీ, ఒక సున్నా కానీ, ఒక పొల్లు కానీ పోదు, కొట్టివేయబడదు. దేవుడు వస్తూ ఆయన చెప్తున్నాడు కదా, నీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు. ఆయన ఈ ధర్మశాస్త్రం ఇదంతా కూడా ఛాయాచిత్రం. దీనివల్ల ఏ మనిషి కూడా పరిశుద్ధపరచబడ్డు.
అయినా సరే ఒక విధానం అనేది వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ హృదయ అంతరంగాలకు తెలుసు, నేను పవిత్రపడ్డానా, పరిశుద్ధపరచబడ్డానని చెప్పేసి తెలుసు. గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం వల్ల మనిషి అవడు. కానీ దేవుడు ఎందుకు చేయమన్నాడు మరి? వాళ్ళకి జ్ఞానం రావడానికి, వాళ్ళు అర్థం చేసుకోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తును సాదృశ్యంగా ఉంచడానికి. ఆ రక్తం మాత్రమే సర్వ ప్రపంచానికి కూడా ఆధారమైన రక్తం. సర్వ ప్రపంచానికి కూడా ఆయన సృష్టించిన ఆ బిడ్డల కోసం ఆయన చిందించిన ఆ రక్తం మాత్రమే మనుషులు పవిత్రపరిచేది, పవిత్రపరిచేది, మనుషుల క్రమపరిచేది, గుణపరిచేది. అటువంటి ఆ విలువైన రక్తాన్ని, ఆ బలి యాగాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే మనం చేసిన తప్పుకి, ఇక్కడ ఈ ధర్మశాస్త్ర విధులైతే ఆ మనుషులు చేసిన తప్పుకి గొర్రెలు మేకలు బలైనవి. కానీ ఇప్పుడు మనం చేసిన తప్పుకైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలియాగంగా అక్కడికి అర్పించబడ్డారు. ఇక మరలా పాపక్షమాపణ లేదు. మరలా తప్పు చేస్తే దానికి, అందుకే రోజు చెప్పుకొని ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని, ప్రభువా ఇకెన్నడూ కూడా నేను చేయనయ్యా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు నాయన, నా కోసం రక్తాన్ని చిందించావు దేవా అని చెప్పి దేవుడు ఎప్పుడైతే మనం అడుగుతామో, దేవుడు మన హృదయంలో కొలువై ఉండి, ఆయన నివాసం ఉండి మనకు చక్కని మార్గాన్ని ఆయన చూపిస్తూ, నేర్పిస్తూ మనల్ని నడిపిస్తాడు. మనకు తోడే ఉంటాడు, మనకు అండగా ఉంటాడు, మనకు సహాయం చేసే దేవుడిగానే ఆయన ఉంటాడు. ఆ బలిపీఠ విధానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి తర్వాత 9వ వచనం నుండి 27వ అధ్యాయం 9వ వచనం నుండి, మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలను, కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణము 100 మూరలు, ఈ పొడుగు 100 మూరల పొడుగు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక పక్కన ఉండవలను. పేనిన దాని 20 స్తంభములను, వాటి 20 దిమ్మలను ఉండవలను. ఆ స్తంభములు వంకులను, వాటి పెద్ద పెండే బద్దలను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కును 100 మూరలోను పొడుగు గల యవనికలు ఉండవలను. దాని 20 స్తంభములను, వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులు, వాటి పెండే బద్దలు వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరలు యవనికలు ఉండవలను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మెలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు, ఒక పక్కను 15 మూరలు యవనికలు ఉండవలను. వాటి స్తంభములు, వాటి దిమ్మలు 3. 2 పక్కలను 15 మూరలు యవనికలు ఉండవలను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలను 3. ఆవరణపు ద్వారము నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల వెడల్పు, 20 మూరల తెర ఉండవలను. అది పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలను. దాని స్తంభములు 4, దాని దిమ్మెలు 4. ఆవరణం చుట్టూ ఉన్న స్తంభములన్నీ వెండి పెండి బెద్దలు గలవి. వాటి వంకులు వెండి, వాటి దిమ్మెలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్ననారవి, వాటి దిమ్మెలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ, మేకులన్నీ, ఆవరణపు మేకులన్నీ ఇత్తడివి అయి ఉండవలను. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలను. ఇశ్రాయేలుకు తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపట ప్రత్యక్షపు గుడారములో అహారోను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను. అది ఇశ్రాయేలుకు వారి తరములకు నిత్యమైన కట్టడ. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు కదా ఆవరణము. ఇందాకడ దీనికి ముందుగా మందిరాన్ని చెప్పాడు. మందిరము పైన వేసేస్తా ఆ మేకతోళ్ళతో, ఆ సముద్రపు వసల తోళ్లతో చేసిన ఆ పైకప్పు ఆ మందిరము ఉండేది. ఇప్పుడు ఆవరణము అంటే పహారీ గోడలాగా ఆ ఆవరణానికి దానికి కావలసిన పొడుగు కానీ వెడల్పు కానీ ఆ
ఇత్తడి దిమ్మలు కానీ అవి చేయవలసిన ఆ పనంతా కూడా దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ అన్ని కూడా సన్నని పేరిన నారతో రంగురంగుల అల్లిక పనితో ఆ ఆవరణపు భాగమంతా కూడా ఉండాలి అని చెప్పి దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆవరణం వచ్చింది, మందిరం వచ్చింది. మందిరంలో పరిశుద్ధ మందిరము, పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలంలో అటుకి ఇటుకి మధ్యలో అడ్డుతెర లోపల యెహోవా మందసము, ఆ మందసం యువతల బలిపీఠము, సన్నని సన్నిధి రొట్టెలు, దీపవృక్షము, బయట బలిపీఠము, ఇవన్నీ కూడా దేవుడు ఒక క్రమముగా అన్ని కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ చెబుతున్నాడు. ఎలాగా అంటే, నేను పైన చూపించిన విధంగానే కొండ మీద నీకు ఏదైతే చూపిస్తున్నానో, కొండ మీద ఏం చూపించాడు మోషేకి, దేవుని రాజ్యంలో ఆ పరలోక రాజ్య సంబంధమైన విధానమంతా కూడా అక్కడ చూపిస్తుండగా మోషే అన్ని రాసుకున్నాడు, అన్నీ కూడా చూస్తున్నాడు. చూసిన అదే విధానాన్ని అలా భూమి మీద ఇక్కడ దాన్ని చెయ్యాలి, దానంతా కూడా ఇలాగే చేయాలని చెప్పేసి దేవుడు చెప్పిన విధానం అంతా కూడా జ్ఞాపకం ఉంచుకొని మళ్ళీ కిందకు వచ్చి దాన్ని చేయాలి. అలాగే ఇంకో మాట చెప్తున్నాడు కదా, ఆ ప్రదీపాలు వెలగడానికి అచ్చము దంచిన ఒలీవ కాయలతో నూనెని తీసి ఆ నూనె ఆ ప్రదీపాలలో నూనెగా వెలగాలి. ఏ నూనె పడితే ఆ నూనె కాదు, కానీ అచ్చం ఒలీవ కాయలు దంచి తీయాలి. వాళ్ళు ఏరుకొని వచ్చేవాళ్ళు, దాన్ని కొచ్చి దంచి దాన్ని తీసి ఆ నూనె అందులో పోసేవాళ్ళు. ఈ ఒలివ కాయలు దేనికి సాదృశ్యంగా ఉంటే మన ఆత్మీయ జీవితానికే సాదృశ్యం. మన ఆత్మీయ జీవితంలో మనం నలగగొట్టుకున్నాం అనుకో, ఆ నలగగొట్టుకున్న ఆ ప్రార్థన అనే నూనెతో మన దీపం అనేది ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. వెలుగుతూ దేవునికి ఆ మందిరంలో ఆ హృదయంలో ఎలా అయితే దేవుడు కొలువై ఉంటాడో ఆ కొలువైన దేవునికి మనం ఎప్పుడు కూడా అందుకే పౌలు గారు అంటాడు, ఎప్పుడు కూడా నేను ఎక్కడైనా తప్పిపోతానేమో, నన్ను నేను నలగొట్టుకుంటాను అని చెప్పేసి పౌలు గారు అంట. మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోవడం కానీ గొప్పవారిగా మనము ఫీల్ అవ్వడం కానీ అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రాకుండా ఎప్పటికప్పుడు ఆయన కృప ద్వారా మాత్రమే తప్ప మన తెలివి కానీ, మన జ్ఞానం కానీ, మన డబ్బు కానీ, మన ఆస్తి కానీ, మన ఐశ్వర్యం కానీ ఏది కూడా దేవుని సంధికి అది నడిపించాల. కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన కృపను బట్టి ఆయన సంధిలో మనం ఉన్న ఎప్పటికప్పుడు దీన మనస్కులై ఆయన ఎదుట దీనులమై ఎప్పుడు కూడా ఆయన పాదాల దగ్గర వంగి నమస్కారం చేస్తూ ఆ ప్రభు యొక్క కృపను బట్టి మనం దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని సందులో ఎప్పుడు కూడా ఆ ఒలివ కాయ ఎలాగే దంచుతామో మన హృదయాన్ని ఎప్పుడు కూడా నలగొట్టుకొని అందులో వచ్చే ప్రార్థన నూనె ద్వారా ఆ దీపం వెలిగించుకొని వచ్చిన వారమై ఉన్నాము. అటువంటి కృప మనందరికీ కూడా కలుగునుగాక. దేవునికి ఎల్లప్పుడూ మనం నమ్మకంగా దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన సన్నిధిని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు వారి దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడ, మీకే వందనాలు తెలుస్తున్నాం. మీరే మహిమ పొందండి ప్రభువా. వాక్యాన్ని వినిచిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి, సహాయం చేయండి తండ్రి. అయా తండ్రి ఆ ప్రత్యక్ష గుడారాన్ని ప్రభువా, అయా పరిశుద్ధ మందిరాన్ని ప్రభువా, అయా పరలోక రాజ్యములు ఎలాగైతే ఉందో ఆయన దాన్ని చూపిస్తుడు, ఆయన నిన్ను చూపించిన దాని ప్రకారం దాన్ని చేయమని మోషేకి సెలవిస్తున్న దేవుడు నాయన ప్రభా. ప్రతి దాన్ని కూడా నాన్న ఎలా చేయాలో ప్రభా నేర్పిస్తున్న దేవుడు నాన్న, మీకు వందనాలు. అయా మీ పాదాల దగ్గర కూర్చొని ప్రభా మేము నేర్చుకొని ప్రభా అయా మా హృదయాలను ఎలా నలకొట్టుకోవాలో ప్రభా నాన్న, అయా ప్రకారంగా మీరు ఎలా తోడుగా ఉంటారో తండ్రి నాన్న, అయా మా హృదయంలో ఎలా నాన్న మీరు సింహాసనశీనుడైన మీరు కూర్చుంటారు ప్రభా. ఆ సింహాసనం వేసి మీ పాదాల దగ్గర కూర్చుని మీ మాటలు వింటున్నాయన అయా మా హృదయాన్ని నలకొట్టుకుడు ప్రార్థన జీవితంతో మనైనా మేము జీవించడానికి ప్రభా మా ప్రతి పాపాన్ని ఒప్పుకొని బలిపీఠం మీద కాల్చుకునే ఆ కృపను అయ్యా మీరు మాకు దయచేసి సరి తోడుగా నడిపించండి ప్రభా. వినిచిన ప్రతి బిడ్డను కూడా మరొకసారి దీవించండి. అవసరం వారికి ఏ అవసరం ఉన్నా ప్రతి అవసరత ప్రతి అక్కర మీ మహదయస్సును తీర్చి మీరు మహిమ పొందమని యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు చేసినాం. మీరే మహిమ పొందండి. చుట్టుపక్కల ప్రతి బిడ్డనే ప్రతి కుటుంబాన్ని దీవించండి. అయా తండ్రి మీకు స్తోత్రం నాయన. అయా తండ్రి మీకే వందనాలు, పాస్టర్ గారు పాసం సంఘంలో బిడ్డలందరూ కూడా దీవించి ఆలపరిచని ఘనపరిచని కూడా మీరు దీవించి ఆశించి మీ సరి తోడుగా నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా